ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయకపోతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని దశల వారీగా నీరుగార్చి ఎత్తివేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కొత్తగా జారీ చేసిన జీవో నెంబర్ 7ను ఉపసంహరించుకోవాలని, పాత విధానాన్ని కొనసాగించాలని కోరారు. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై ఫుల్ బెంచ్కు అప్పీల్ చేయాలని, పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు 8,000 కోట్లు వెంటనే చెల్లించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. నేను ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నా, ఈ స్కీమ్ మీద నువ్వు 10,000 కోట్లు 20,000 కోట్లు ఇస్తున్నావు. ఫీజు రీయింబర్స్మెంట్ నువ్వు వచ్చిన ఎన్ని పైసలు ఇచ్చినావు? 33 నెలలు 34 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. 300 కోట్లు కట్టలేదు. వేల కోట్లు అప్పుడు బడ్జెటా ఇప్పుడు ఆ బకాయి వికారాన్ని చెప్తున్నా కానీ ఇప్పుడు మంచి సౌండ్ పొజిషన్ ఉంది రాష్ట్రం. మంచి ఆదాయం 20,000 కోట్ల ఆదాయం మనకు వస్తుంది. ఖర్చంతా కొట్టే 18,000 కోట్లు. లేదు మూసీ సుందరీకరణ ప్రాజెక్టులకు ఎక్కడికి డబ్బు వస్తుంది?